హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి ఈ మసాలాతో చేశారంటే చికెన్ ఫ్రై అదిరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ మసాలా వేసి ఒక్కసారి చేశారంటే ప్రతిసారి ఇలాగే కావాలని అడుగుతారండి ఇంట్లో వాళ్ళంతా, అంత టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనము 1 కేజీ చికెన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నామండి. ఇక్కడ 1 టీ స్పూన్ కారం మాత్రమే వేసుకోవాలి. తర్వాత మనం చేయబోయే మసాలాలో కారం వేసుకుంటాం కదా, అందుకని ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి కోసం 3 లేదా 4 యాలకులు, అలాగే 7 లేదా 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 జాపత్రి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 8 నుంచి 10 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనము దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు మసాలా దినుసులన్నీ ప్యాన్లో వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. మంటని సిమ్లో ఉంచుకొని మాడిపోకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీనిని మనము పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా మెత్తగా మెదుపుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఇందాక మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. అది కొంచెం దోరగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము చికెన్ కూడా వేసేసుకుందాం. ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. చికెన్ ఫ్రైలో ఇలా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్కి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము చికెన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి చికెన్ని. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. కొంచెం మసాలా పౌడర్ని పక్కన ఉంచుకుంటున్నామండి. ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మసాలా మొత్తం వేసిన తర్వాత చికెన్ని మసాలా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, వాటర్ ఏది లేకుండా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒక్కసారి ఇలా తయారు చేసుకుంటే ప్రతిసారి ఇదే కావాలంటారండి. సాంబార్లో కానీ, రసంలో కానీ, పప్పుచారులో కానీ అదిరిపోయే సైడ్ డిష్ అండి ఇది. ఒక్కసారి ఇలా మసాలా చేసి ఇలా ఫ్రై చేశారంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.